గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా చక్కటి సమాధానాలు, చక్కటి రెమెడీస్ మనందరికీ కూడా చక్కగా అందిస్తూ మనందరికీ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తూ ఉన్నారు కదా గురువుగారు. అయితే చాలామంది చాలామందికి ఉన్నటువంటి ఒక సమస్యల్లో చాలా ముఖ్యమైన సమస్యని ఈరోజు గురువుగారిని అడగబోతున్నాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. జనరల్గా ప్రతి ఒక్క మనిషికి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే సమస్యలకి సొల్యూషన్స్ దాదాపుగా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఫాలో అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య ఎలా అయిపోతుందంటే ఈ సమస్యకి ఇంకా అసలు పరిష్కారం లేదు, ఇంకా ఏం చేయలేం అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడేలాంటి రెమెడీస్, సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయంటారా? దాదాపు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇలాంటి సమస్య ఏదో ఒకసారి ఉంటుంది గురువుగారు. అయితే మనకి శాస్త్రాల్లో కొన్నిటికి మంత్రాలు చెప్తారు, అంటే పలానా నామస్మరణ చేసుకోండి. కొన్నిటికి చూడండి, రామాయణం వినండి, మహాభారతం వినండి, లేకపోతే సుందరాకాండ పారాయణం చేయండి, లేదా పలానా కథ వినండి, పలానా వృత్తాంతం వినండి అని చెప్తూ ఉంటారు. అలాగా ఇంక ఇది దారి లేదు, ఇది ఎట్లా పరిష్కరించుకోవడము అనుకునే సమయంలో కనుక ఇది విన్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకోవే వృత్తాంతం విన్నట్లయితే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఓకే, అదేమిటి అంటే ఇది పరాశర సంహితలో ఉంటుంది ఈ వృత్తాంతం. ఒకానొక నాడు బ్రహ్మదేవుడు ఆవలింత తీశాడు పెద్దగా. ఆవలింతలో నుంచి ఒక ప్రాణి బయటకు వచ్చింది. ఎలా ఉందంటే చూడ్డానికి పైన గాడిద ముఖము, కిందని బాడీ మనుష్య ఆకారం ఉంది. గార్ధబాసురుడు అంటారు ఆ వ్యక్తిని, ఆ రాక్షసుని. వ్యక్తి కాదు, రాక్షసుని. ఆ గార్ధబాసురుడు పుట్టిన తర్వాత శివుణ్ణి తపస్సు చేశాడు, మహా తపస్సు చేశాడు. ఆ శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం కావాలి నీకు అంటే, నాకు చావు లేకుండా వరం కావాలంటే, చావు లేకుండా కుదరదు. అయితే ఇప్పుడు ఎలాగా అంటే ఈ గార్ధబాసురుడు ఏమని చెప్తాడంటే ఆ శివుడికి, అయితే నువ్వు నాకు వరం ఇవ్వు, కానీ నేను ఎలా చనిపోతాననేటువంటిది నీకు నాకు మాత్రమే తెలియాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు. సరే, ఓకే, ఆ వరం ఇస్తాడు. శివుడు అంతర్ధానం అయిపోతాడు. కామన్గా ఎప్పుడు కూడా మహాశివుడు వరం ఇస్తూ దాని తర్వాత కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మహావిష్ణు అవతారం ఎత్తుతాడు. ఏది నరసింహస్వామి లాగా రకరకాలు ఉన్నాయి కదా, ఎత్తి ఆ యొక్క రాక్షసుని సంహరిస్తూ ఉంటాడు. ఏది ఇలాంటివి జరుగుతుంటాయి. భస్మాసురుడు కానివ్వండి, నరసింహస్వామి అవతారం కానివ్వండి. అని ఇంకా ఈ గార్ధబాసురుడికి వరం వచ్చేసింది. ఇతను ఎవరు ఎలా చనిపోతాడు ఎవరికి తెలియదు, మరణం లేదు, ఇంకా విజృంభిస్తాడు. ఈ తాటికి తట్టుకోలేక ఇంద్రుడు అడవులు పట్టి పారిపోతాడు. ఇంకా అష్టదిక్పాలకులు, పంచభూతాలు అన్నింటినీ పీడించడం మొదలు పెడతాడు. వీళ్ళందరూ కూడా అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ, నేనే వణికిపోతున్నాను వాడి గోలకి, నేను మీకు నాలో నుంచి వచ్చిన వాడికి నేనే భయపడాల్సి వస్తుంది, నేను మీకేం పరిష్కారం చూపించగలను, పరిష్కారం అక్కడ ఏమీ తెలియట్లేదు కదా అంటారు. సరే, విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు కూడా మనకు తెలియదు కదా ఎలా మరణిస్తాడు, సీక్రెట్ ఏంటో తెలియదు కదా ఎలాగ. సరే, శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఆయనే వరం ఇచ్చాడు కాబట్టి మనం వెళ్ళి అడిగి తెలుసుకుందామని వెళ్తారు. శివుడు చక్కగా ధ్యానంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు, స్తుతించారు. ఆయన కళ్ళు తెరిచి, ఏం కావాలి ఏంటంటే, ఇలా నువ్వు వరం ఇచ్చావు కదా గార్ధబాసురుడికి, వాడు ఎలా వర్ణిస్తాడో తెలియదు, నువ్వు చెప్పు అంటే విష్ణువు అడుగుతాడు. నేను చెప్పకూడదు, నేను మాట ఇచ్చాను నా భక్తుడికి, నేను వరం ఇచ్చాను, మాట ఇచ్చాను, నేను అలా చెప్తాను, చెప్పకూడదు. సరే, అయితే నేనే తెలుసుకుంటాను, ఇలా అలాగోలాగా తెలుసుకొని అతన్ని సంహరిస్తానులే అంటాడు. సరే, నువ్వు గనక నిజంగా తెలుసుకొని సంహరించగలిగితే నేను నీకు దాసుని అవుతాను అంటాడు శివుడు. నేను నీకు దాసుని అవుతాను అంటాడు. అప్పుడు మహావిష్ణువు కూడా ఏమంటాడంటే, నేను గనక తెలుసుకోలేకపోతే నేను నీకు దాసుని అవుతాను అంటాడు. ఇద్దరు ఒకరికొకరు. సరే, మొత్తం మీద ఇద్దరు ఏంటంటే ఇక్కడ చాలామందికి భేదం ఉంటుంది. ఏది, నేను శైవులము, వీళ్ళు వైష్ణవులు, మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము వేరంటే మేము వేరు, ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి. అయితే ఇక్కడ చూడండి, మహావిష్ణువు నిరంతరము శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు నమశివాయ మంత్రంతో. ఆ యొక్క శివుడు నిరంతరము మహావిష్ణువుని ఓం నమో నారాయణ అనేటువంటి దాంతో చేస్తుంటాడు. సరే, వీళ్ళిద్దరూ అనుకున్నారు కదా,
ఒక్కసారిగా పరమేశ్వరుడు ఆ శివుడు కూర్చొని నమో నారాయణాయ మంత్రం స్టార్ట్ చేశాడు. ఈ మంత్రం ఎప్పుడైతే చాంటింగ్ చేయడం స్టార్ట్ అయింది, ఈయన మనసులోకి వెళ్ళిపోయాడుగా. విష్ణువు మనసులోనే ధ్యానం జరుగుతుంది కదా. ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఏమిటంటే ఆ గార్ధబాసురుడు మద్యం సేవించినప్పుడు మరణిస్తాడు అనే విషయం తెలిసింది. బయటకు వచ్చేసాడు. అంటే సగం ఇన్ఫర్మేషన్ తెలిసింది, బయటకు వచ్చేసాడు. చక్కగా బయటకు వచ్చేసి జగన్మోహిని అవతారం, మనకి క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూడా ఆ మహావిష్ణువు ఒకసారి జగన్మోహిని అవతారం దాల్చుతాడు. ఆ లలిత అమ్మవారిని ధ్యానిస్తే అవతారం వస్తుంది అతనికి. జగన్మోహిని అవతారం దాల్చి అప్పుడు అందరికీ అమృతం పంచుతాడు కదా దేవతలకి. అదే రకంగా ఇప్పుడు సేమ్ అదే అవతారం మళ్ళీ ఎత్తుతాడు విష్ణువు. ఎత్తి చక్కగా పండు వెన్నెల రాత్రిలో చక్కగా వీణ వాయిస్తూ ముగ్ధ మనోహరమైనటువంటి రూపంతో ఆ మహావిష్ణువు అక్కడ ఆ యొక్క జగన్మోహిని అవతారంలో ఆయన వీణ వాయిస్తూ ఉంటే, ఏమిటి చక్కగా ఇంత వీణ ఏమిటి, ఈవిడెవరో అసలు ఇంత సౌందర్యంగా ఉంది, ఇంత ముగ్ధ మనోహరంగా ఉందని ఒకటే ఇదైపోతాడు గార్ధబాసురుడు. చూసి ఆవిడ పాదం మీద పడిపోతాడు. వెళ్ళి పడిపోయి ఏం చేస్తాడంటే, నేను ఇప్పటిదాకా శివునికి మాత్రమే కాళ్ళకి మొక్కాను, తర్వాత వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టే విన్నారు. నేనంటే హడలు అందరికీ భయం, మరలా నీ కాళ్ళు మాత్రమే నేను మొక్కాను. ఎందుకు అంటే ఎంతో సౌందర్యవతివి, నీ అందానికి నేను ముగ్ధుడిని అయిపోయాను, నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. సరే బాగానే ఉంది, కానీ నేను ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎవరిని చేసుకుందామన్నా అందం ఉందనుకో తెలివి ఉండదు, తెలివి ఉంటే ఇంకోటి ఏదో విద్య ఉండదు, ఇంకోటి ఉంటే ఇంకోటి ఉండదు, అలా ఏదో ఒక లోపం కనబడింది, అందుకని నేను చేసుకోలేదు. నేను వివాహం చేసుకునే వ్యక్తికి అన్నీ బాగుండాలి అంటే, అయ్యో నాకేంటి, నేను అన్నీ బాగున్నాను, నేను పలానా రాజ్యాలు నావి, ఈ భూలోకంలో నన్ను ఎవరు జయించే వాళ్ళు లేరు, నాకు అది ఇది అన్నీ చెప్తాడు. అప్పుడు ఈ యొక్క గార్ధబాసురుడికి ఏమంటుందంటే, ఈ జగన్మోహిని ఏమంటుందంటే, నువ్వు మొహం చూస్తే గాడిద మొహం అనేది, నీ కంఠం చూస్తే అలా ఉంది, ఒక రకంగా ఉంటుంది కదా కంఠం అంటే, అలా కాదు, నేను కనుక మద్యం సేవిస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది నా కంఠం, నీకు తెలియదు అంటాడు. అన్నప్పుడు మహావిష్ణువే ఒక మద్యాన్ని తయారు చేసిస్తాడు తాగమని. అలాగా అయితే సరే ఇది తాగని చెప్పి ఇస్తాడు. ఇవ్వగానే అది మద్యం సేవించగానే మొత్తం మత్తెక్కుతుంది, ఏదేదో మాట్లాడుతుంటాడు, ఏదేదో చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జగన్మాత ఏమంటుందంటే, అంటే ఆ విష్ణువు ఈ రూపంలో ఉన్నాడు కదా జగన్మోహిని రూపంలో, సరే నువ్వు అంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఇలా మద్యం తాగి ఎక్కడైనా పడి చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటి, నేను పెళ్లి చేసుకుంటే? నీకు చూస్తే మద్యం అలవాటు ఉంది, నువ్వు తూలి అటు తూలి దేని కింద పడి చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటి అంటుంది. అన్నప్పుడు అబ్బాబ్బా అలా నేను చావను, నాకు ఒక వరం ఉంది, నేను అలా చచ్చిపోతాను ఎవరికి తెలియదు, తెలుసా నీకు అంటాడు. అవునా, ఏం వరం, నువ్వు ఎలా చచ్చిపోతావు మరి అని అడుగుతా. నేను పైన తోడేలు ముఖం ఉండాలి, కింద మనుష్యాకారం ఉండాలి, అలాంటి అవతారంతో నేను చనిపోతానని చెప్తాడు. వెంటనే ఆ యొక్క జగన్మోహిని అవతారంలో మహావిష్ణువు ఆ యొక్క అవతారాన్ని దాల్చుతాడు. దాన్నే వృకనారాయణ మూర్తి అంటారు. వృకనారాయణ మూర్తి, వృకనారాయణ అవతారం ఎత్తుతాడు. ఎత్తి ఒక్కసారిగా ఆ యొక్క గార్ధబాసురుడి మీద పడి అతనితో యుద్ధం చేసి ఇక్కడిక్కడ ఇరిచేస్తాడు మొత్తం. మొత్తం మీద అతన్ని జయిస్తాడు. అంటే జయించడం అతన్ని హతమారుస్తాడు మహావిష్ణువు. అప్పుడు మరలా శివుడి దగ్గర రాగానే అందరూ దేవతలందరూ కూడా జయజయధ్వానాలు చేసి, అప్పుడు శివుడు నేను నీకు మాట ఇచ్చాను కదా, నేను నీకు దాసుడిని అవుతానంటాడు. అప్పుడు శివుడితో, నాకు తెలుసులేవయ్యా నువ్వు ఎందుకు ఇచ్చావో మాట, నీకు అంతా సర్వజ్ఞుడివి శివుడివి, నువ్వు నీకు అసలు నువ్వు ఎందుకు మాట ఇచ్చావో మన ఇద్దరికీ తెలుసు. ఎలాగో రాబోయేది రామావతారం రాబోతుంది, అప్పుడు ఆంజనేయ స్వామిగా నీ యొక్క ఇది రావాలి ఇక్కడ. ఎందుకంటే ఆ యొక్క శివుడే ఆంజనేయ స్వామి యొక్క దీంట్లో రావడం జరుగుతుంది. సంబుతుడు హనుమంతుడు అనమాట, తెలుసు. కాబట్టి మన ఇద్దరం అక్కడ ఇచ్చేదా, అప్పుడు నువ్వు నా దాసుడుగా ఉంటావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వృత్తాంతాన్ని కనుక విన్నట్లయితే చూడండి, అక్కడ ఈ దేవతలందరికీ కూడా సీక్రెట్ తెలియదు ఎలా ప్రాబ్లం అది క్రియేట్. ఇప్పుడు మనకు చూడండి చాలా సార్లు ఒక ప్రాబ్లం వస్తుంది, అది ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాదు, అసలు ఎలా సాల్వ్ అవుతుంది అనుకుంటాం. అలా సాల్వ్ అవ్వనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, అసలు ఇంక అవ్వదు జీవితంలో సాల్వ్ అవ్వదు అనుకునేటువంటి ప్రాబ్లంకి
ఈ యొక్క వృత్తాంతం విన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మనకి అది ఎలా అయితే సాల్వ్ అవుతుందో మనకు అది అందిస్తాడు. అసలు ఎంత చక్కటి గాథ చెప్పారు, నిజంగా ఎంత చక్కగా ఉంది గురుగారు వింటుంటే. కానీ శివుడు భలే ఇచ్చేస్తాడు గురుగారు వరాలు, అసలు బోలాశంకరుడు కదా. బోలాశంకరుడు ఆయన ఇచ్చేయడం పాపం ఈ విష్ణుమూర్తి చక్కగా మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ రావడం భలే ఉంది. అంటే వృత్తాంతం వింటున్నంతసేపు కూడా అసలు ఏమంటారు అదొక అంటే మొత్తం కళ్ళ ముందు ఆ లోకాలన్నీ కనిపించాయి. ఈ సిచ్యువేషన్ మన కళ్ళ కట్టినట్టుగా మన కళ్ళ ముందే జరిగినట్టుగా అనిపించింది గురుగారు. అంత ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అంటే ఇంకా సమస్యకి సొల్యూషన్ లేదు అన్న పరిస్థితి నుంచి కూడా బయటపడేలాంటి అద్భుతమైన అంటే ఇక్కడ ఏమవుతుందంటే సకల దేవతల్ని, నారాయణ్ణి, శివుణ్ణి, ఆ జగన్మోహిని అవతారాన్ని మనం తెలుసుకుంటున్నాం, కళ్ళ ముందు మనం వీక్షిస్తున్నాం. అంటే మైండ్ లో ఆ దేవతా స్వరూపాలు ఎప్పుడైతే వస్తున్నాయో మైండ్ లో ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మనం సొల్యూషన్ వైపు వెళ్తాం. అద్భుతం, అద్భుత అనాలి. చాలా చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, అంటే పురాణ గాథ అంటే మనకి ఇంకా జీవితంలో ఇది లేదు, ఈ సమస్య నుంచి నేను ఇంకా బయటపడలేనేమో అనే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలాంటి స్థితి నుంచి కూడా బయటపడాలి అంటే ఈ ఒక్క గాథ మన జీవితాలను మార్చేస్తుంది. కానీ చూసారు కదా, విష్ణుమూర్తే మద్యాన్ని రాక్షసుడికి అందించాడు. సో అసలు అంటే ఎంత అద్భుతంగా ఉంది కదా, వింటుంటే విన్నంతసేపు కూడా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడే ఉండి అదంతా విజువలైజ్ చేస్తే డెఫినెట్గా మనకున్న అష్ట కష్టాల నుంచి సైతం బయటపడే అవకాశం 100% ఉంటుంది. ఫస్ట్ అది నమ్మి మనం వెళ్ళిపోదాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో సూక్ష్మంలో మోక్షంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.